తులసి చేయి పట్టుకుని తిరుగుతున్నాడు. తెలిసిన ఆవిడ చూసి కొత్త చెప్పుతో నా మూత వాయించినట్టుంది. నువ్వు చెప్పిందేంటి, నీ కొడుకు తిరిగేదెవరితో అని. ఇవాళ ఒకరు అడిగారు, రేపు 10 మంది, ఆ తర్వాత 100 మంది నన్ను నిలదీస్తారు. వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్ళను. వీడిలా చేస్తే ఎలా అండి? ఎలా నేను 10 మందిలో అడుగు పెడతాను? నువ్వు చేస్తే నాకేంటి, నా తులసి నాకు కావాలి అన్నట్టుంది వీడి వాలకం. కొడుకు కొడుకు అన్యాయం అయిపోతాడని చచ్చే ధైర్యం లేక ఆగిపోతున్నాను. చంపరా, చంపు, చంపు, చంపరా, నన్ను చంపు, చంపరా, నన్ను చంపేసి ఆ తులసిని పెళ్లి చేసుకో. వెళ్ళు, వెళ్ళరా, చంపరా. నీకు ఆ తులసే కదరా ముఖ్యం. ఆ తులసితో హాయిగా ఉండు. చంపే. ఏమైందమ్మా? జాగ్రత్త. దుర్గా, దుర్గా, రే ఆదిత్య, డాక్టర్కి ఫోన్ చేయి. దుర్గా, 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 అక్క, దుర్గా. అత్తయ్య, నాన్న 15 minutes పడుతుందంట డాక్టర్ వచ్చేసరికి. హే తులసి, ఆగవే. తులసి, తులసి, ఆగవే. ఏంట్రా, ఎందుకు పిలిచో? నాతో ఏమైనా పనా? పని కాదే, డౌట్స్ క్లారిఫై చేసుకుందామని. అసలు నువ్వు ఎందుకే ఆ కృష్ణప్రియ కడుపున పుట్టావు? పుడితే పుట్టావు. ఆవిడ మా నాన్న కృష్ణప్రసాద్ చెల్లెలిగా ఎందుకు రావాలి? ఆవిడ కడుపున నువ్వే ఎందుకు పుట్టాలి? ఆయన మేనకోడలు ఎందుకు కావాలి? నాకు మరదలు ఎందుకు కావాలి? నేను నిన్నే ఎందుకు ప్రేమించాలి? చిన్నతనంలో గొడవలు పడేవాళ్ళం. ఆ గొడవలు మనతో పాటే పెరిగిపోయేవి. ఇప్పుడేమో నువ్వు నన్ను, నేను నిన్ను ప్రేమించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు జరగాలి? మనిద్దరం ఒకళ్ళంటే ఒకరికి ఈ అభిమానం ఎందుకు ఏర్పడాలి? ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఫ్రస్ట్రేషనే. ఎస్, ఫ్రస్ట్రేషన్. అరే, ప్రపంచంలో ఎంతమంది ప్రేమించుకోవట్లేదు, ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. మనల్ని కూడా ఆ లిస్ట్లో ఉంచొచ్చు కదే దేవుడు. ఈ రిస్క్లేంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఏంటిదంతా అసలు మన ప్యాడ్లకు కాకపోతే? ఇచ్చిన మాట తప్పేలా చేసి ఓట్లు దాటేశాను. అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని ఈ పిచ్చేంటే? నిన్ను చూడగానే నీ వైపుకి వచ్చేయడం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుందే. కూల్ కూల్ కూల్, ఊరికే ఎమోషనల్ అవ్వకు. అసలేమైందిరా? దుర్గమ్మ మళ్ళీ గొడవ ఏమైనా చేసిందా? ఏదో ఒకట్లేవే, పోవే, పో, ముందు పో ఇక నుంచి. అరే, వెళ్ళేదాన్ని పిలిచింది నువ్వే కదరా, మళ్ళీ పోపో అంటావే? మెంట్లా నీకు? అవునే, చెప్పాను కదా, నాకు మెంటలే. పోవే, పోవే, పో. అరే, పోవే ఇక నుంచి. పో. రండి డాక్టర్, అమ్మ స్పృహతో పడిపోయింది. రండి. ప్రియా, ఏంటి? ఆ దుర్గమ్మకి ఏమైనా అయిందా? అదేంటి, వదినకి ఏదో అవడమేంటి? ఎవరైనా ఏమైనా అయిందని చెప్పారా? నీకేమైనా తెలిసిందా? తెలిస్తే ఇలా అయింది అని నేనే చెప్పేదాన్ని కదా. ఏమైనా అయిందా అని నిన్నెందుకు అడుగుతానమ్మా? అసలు నీకు వదినకేదో అయిందన్న అనుమానం ఎందుకొచ్చిందే? ఆగవే. వదినకేదో అవ్వడం తర్వాత
నీ బుగ్గల మీద వాతలేంటి? 4 వేళ్లు పడేలా వాతలు తేలాయి. ఎవరో చాచి చెంప పగలగొట్టినట్టున్నారు. ఎవరు నిన్ను కొట్టింది? వదినేనా? అందుకనేనా తనకేమన్నా అయిందని అడుగుతున్నావు? చెప్పవే, మళ్ళీ వదినతో ఏమైనా గొడవ పడ్డావా? లేదమ్మా, గొడవే లేదు. నువ్వు అబద్ధం చెప్పినా నీ చెంప మీద వాతలు నిజం చెప్తున్నాయే. చెప్పు, ముందు నాకు నిజం చెప్పు. ఏం లేదులే ప్రియా, వదిలే. ఇలా వాతలు తేలేటట్టు దెబ్బలు తిని వదిలేయమంటావేంటే? వదిలేక వెళ్ళి తగ్గు పడతావా? కొట్టిన వాళ్ళని కొట్టొస్తావా? ఏం చేస్తావు? ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పు నీ వల్ల? కొడతానో తగువు పడతానో అది తర్వాత. ముందు నిజమేంటో చెప్పు. ఇప్పుడే వస్తాను. అయ్యో తులసి, ఇప్పుడే కదా వచ్చావు. వెంటనే వచ్చేస్తానులే, ఆగు. అది కాదే. వీడు చేసేది కరెక్టే, కానీ దుర్గా ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతుంది. తనకి ఎలా నిజం చెప్పాలో అర్థం కావడం లేదు, ఎలా కూల్ చేయాలో కూడా తెలియడం లేదు. కానీ దుర్గా, నువ్వు ప్రతి దానికి ఆవేశపడ్డం మంచిది కాదు. అది నీ ఆరోగ్యానికి ప్రమాదం. డాక్టర్, నథింగ్ టు వరీ మిస్టర్ ప్రసాద్. ఈ టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు డాక్టర్? ఏం లేదండి, టెన్షన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల అలా జరిగిందంతే. తనకు రెస్ట్ కావాలి. ఈ టాబ్లెట్స్ వాడి పీస్ఫుల్ గా ఉంటే సరిపోతుంది. తన ఆరోగ్యానికి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్? అలాంటిదేం లేదు ప్రసాద్ గారు. షీ ఈజ్ ఆల్ రైట్. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్. ఎందుకొచ్చావే? ఎందుకొచ్చా? ఆవేశపడకు దుర్గా. డాక్టర్ గారు నేను రెస్ట్ తీసుకోమన్నారా? మావయ్య చెప్తున్నాడు కదా ఆవేశపడకని. డాక్టర్ కూడా చెప్పినట్టున్నారు రెస్ట్ తీసుకోమని. వద్దు దుర్గమ్మ, నన్ను చూసి నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన పని లేదు. నేను నీ కళ్ళ ముందే పుట్టిన దాన్ని, కళ్ళ ముందే ఎదిగిన దాన్ని. ఎందుకు దుర్గమ్మ నన్ను చూసి నువ్వు ఆవేశపడ్డావు? ఆదిత్యని ప్రేమించననే ఒక్క విషయం వల్లే కదా నా మీద ద్వేషం పెంచుకున్నావు. వీణ్ణి ప్రేమించుండకపోతే నన్ను చూసి ద్వేషించేదానివి కాదు కదా. మా ఇద్దరి ప్రేమ విషయం గురించి నువ్వు మర్చిపో. నన్ను నీ ఆడపడుచు కూతురుగానే చూడు, ఒక ఆడపిల్లలాగే చూడు, అంతే. నేను నా మాటలతో నిన్ను నొప్పించడానికో లేకపోతే పొగరుగా నీకు సమాధానం చెప్పి నిన్ను ఆవేశపట్టడానికో రాలేదు. నువ్వు డి అంటే డి అనడానికో సై అంటే సై అనడానికో రాలేదు నేను. దుర్గమ్మ, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నా ఆలోచన ఏంటో తెలుసా? అందరిలో కలివిడిగా ఉండాలని, అందర్నీ నవ్విస్తూ నేను నవ్వుతూ ఉండాలనే గాని అవతలి వాళ్ల ఏడుపుని చూసి సంతోషపడాలనో ఏడిపించాలనో రెచ్చగొట్టాలనో ఇలాంటి ఉద్దేశాలు నాకెప్పుడూ ఉండవు. ప్రామిస్గా చెప్తున్నాను దుర్గమ్మ, ప్రామిస్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదేదో మా అమ్మని పిలిచినట్టే నిన్ను అమ్మ అని పిలుచుంటే అయిపోయేది.
అప్పుడు కూడా నువ్వు ఇలాగే ఆవేశపడదాను అనుకో. ఎందుకంటే నేను ఆదిత్యని ప్రేమించానని. నా ప్రేమే కదా నీ అడ్డం, నా ప్రేమే కదా నీ ద్వేషం, నా ప్రేమే కదా నీ కోపం, నా ప్రేమే కదా అన్నింటికీ అడ్డొచ్చేది. మనల్ని దూరం చేస్తుంది ఆ ప్రేమే కదా. మన రెండు కుటుంబాల మధ్య మాటలు దూరం చేసింది, ఆప్యాయతల్ని అనుబంధాలని దూరం చేసింది. ఇంక దాని గురించి నువ్వేం ఆలోచించకు దుర్గమ్మ. డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమని ఉంటారు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. ఇదిగో ఈ జ్యూస్ తీసుకో దుర్గమ్మ. ఇదేమీ నా డబ్బులతో తెచ్చింది కాదు, నీ పళ్ళు నీ మిక్సీతో చేసిందే. ఒక పని మనిషి చేసి ఇచ్చిందనుకో. నువ్వు నన్ను పని మనిషిగా చూసినా నాకు ఆనందమే, కానీ నువ్వెప్పుడు క్షేమంగా ఉండాలి. ఇదో కొత్త గేమా? నువ్వు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని 4 మంచి ముక్కలు మాట్లాడుతూ మళ్ళీ ఆదిత్యని పెళ్లి చేసుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నావా? కాదు దుర్గమ్మ, ప్రస్తుతం ఆదిత్య టాపిక్ వద్దు. దానికంటే గొప్ప విషయం నీకు చెప్పడానికి వచ్చాను. దానికంటే ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు. తీసుకో దుర్గమ్మ. చూశారుగా, మీలో ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? అలసిపోయిన మనిషికి కాస్తంత జ్యూస్ ఇవ్వాలని తోచిందా? అందరూ దానిలో ఆలోచించడం నేర్చుకోండి. వద్దు మామయ్య, ఇప్పుడు నువ్వు నా గురించి ఏ మంచి మాట అన్నా అందరికీ కోపం వస్తుంది. అందుకే నువ్వు నా గురించి పొగడొద్దు. అసలు నువ్వెందుకొచ్చావే? నువ్వు ముందు జ్యూస్ తాగు దుర్గమ్మ, చెప్తాను. ఇక నుంచి నువ్వు నా వల్ల ఆవేశపడే అవకాశమే ఉండదు దుర్గమ్మ. ఏ? నేను నీ కళ్ళెదురుగా కనిపించకుండా వెళ్ళిపోతున్నాను. అలాగని నేనేదో పిరికి పని చేస్తున్నాను అనుకోకండి. మామయ్య నన్ను డిగ్రీ చదవమన్నాడు కదా, అందుకే కోచింగ్ కోసం తిరుపతి వెళ్తున్నాను. అక్కడ మా దూరపు బంధువు పెద్దమ్మ ఉంది, వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను. మళ్ళీ డిగ్రీ పూర్తయ్యే వరకు తిరిగి రాను. ఈలోగా నువ్వు ఆదిత్య పెళ్లి వెంకట లక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. నేను రాను, కనపడను. ఫోన్లో కూడా మాట్లాడను. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా దుర్గమ్మ? కోచింగ్ కోసం అంత దూరం ఎందుకే? ఇక్కడే ఉండి చదువుకోవచ్చుగా. కుదరదు మామయ్య. ఇక్కడ కోచింగ్ చేసినా నా కళ్ళెదురుగా ఆదిత్య కనిపిస్తాడు. ఆదిత్యకి నేను కనిపిస్తాను. ప్రేమించిన వాడు ఎదురయ్యి నేను తలంచుకుపోయినా వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాడు. మేమిద్దరం కలవడం దుర్గమ్మకి ఆవేశం తెప్పిస్తుంది. దాంతో తన ఆరోగ్యం పాడవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పు? నేనొక్కదాన్నే ఇక్కడి నుంచి తప్పించుకుంటే అసలు గొడవలే ఉండవు. నేను అడ్డు లేకపోతే
అత్తయ్య కోరిక నెరవేరుతుంది. నేను అడ్డుపడితేనే కదా దుర్గమ్మ భయపడుతుంది. ఇక మీదట ఎటువంటి భయం లేకుండా మీకు నచ్చిన పని మీరు చేసుకోవచ్చు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ మామయ్య. సెలవు. వెళుతున్నాను దుర్గమ్మ. ఇది అలాగే అంటుంది. అన్ని కబుర్లే. తిరుపతి అంటే అదేమైనా పెద్ద దూరమా? ఫ్లైట్ ఎక్కితే 6 గంటలు అక్కడ ఉంటాము. ఇక్కడుంటే వీళ్ళ బాగోతం తెలిసిపోతుందని అక్కడికి వెళ్ళి ఆదిత్య బావని రప్పించుకుంటుందేమో. ఇక్కడ తిరిగిన తిరుగులు సరిపోలేదేమో. ఇంకా తిరుపతి మొత్తం ఈ ప్రేమ జంట గురించి చెప్పుకునేలా చేస్తుందేమో. ఏదో మన కంటి తుడుపు కోసం అలా మాట్లాడుతుంది. దీన్ని నమ్మడానికి వీల్లేదు. తులసి ఎప్పుడూ నిజమే మాట్లాడుతుంది. చేస్తాను అన్నది చేస్తుంది. తనకు చేత కానిది చేత కాదు అంటుంది. అబద్ధాలు ఆడదు. ఓసారి దాని మొహం చూడు. ఎంత నిర్భయంగా నిక్కచ్చిగా చెప్తోందో. అలాంటి దాన్ని అనుమానించటం మనల్ని మనమే అవమానించుకోవడం అవుతుంది. ఆల్ ద బెస్ట్ తులసి. నీ చదువు బాగా సాగాలి. నువ్వు అనుకున్నట్టుగానే తొందరలోనే నువ్వు కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. వెళ్ళి బాగా చదువుకునిరా. అయితే నన్ను ఆశీర్వదించు దుర్గమ్మ. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. నువ్వు అనుకున్నది సాధిస్తావు. గొప్ప అభివృద్ధిలోకి వస్తావు. నిన్ను చూసి సభాష్ తులసి అని నలుగురు గర్వపడేలా చేస్తావు. నీ మనసు ఈ తండ్రి కొడుకుల మనసు మారకముందే ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి చేసేస్తానే. నువ్వు ఇక్కడ ఉండకపోవటమే నాకు కావాల్సింది. ఇక ఆదిత్య వెంకటలక్ష్మి పెళ్లి ఆపటానికి ఎవ్వరూ అడ్డులేరు. ఏ నీ అదృష్టం పుచ్చిపోయిందే వెంకటలక్ష్మి. ఇప్పుడు కొత్తగా పుచ్చడం ఏంటి? ఎప్పుడో పుచ్చింది. అందుకేగా ఈ కష్టాలు. పూజ కూడా ముందుకు సాగటం లేదు. ఇంకా పెళ్లి సరే సరే. పీటల దాకా వెళ్ళటం, లేచి పిచ్చి పిచ్చి చూపులు చూడటం. ఏం కలిసి వచ్చిందని పుచ్చిన అదృష్టం ఇంకా పుచ్చడం ఏంటి? చచ్చిన అదృష్టం. వసి పిచ్చి మొహమా. అదృష్టం పుచ్చడం అంటే కలిసి రావడం, అదృష్టం వరించడం, నీకు మంచి జరగడమే. అయితే నాకిప్పుడు జరిగే మంచేంటి? నీ బతుకెళ్ళి బూరెల బుట్టలో పడ్డట్టేనే. బురదలో పడకపోతే చాలు. బూరల బుట్ట దాకా ఎందుకిప్పుడు? కొత్తగా కలిసొచ్చిందేంటని బూరల బుట్ట, బోండాల తట్ట అంటున్నావు? వసే పిచ్చి, ఆ తులసి ఊరెళ్ళిపోతుంది కదే. దానివన్నీ నాటకాల మాటలు. అదో అబద్ధాల పుట్ట. నీకు దుర్గమ్మ చెంప పగలగొట్టిన బుద్ధి రాలేదే. అక్కన్నట్టు అది అబద్ధాలాడేది కాదు. సరే నిజమే, అది ఊరెళ్తుంది. నాకు లాభమేంటి? ఏంటంటే అది లేనప్పుడే ఆ కుజదోషం పూజతో లాగించేయచ్చు.
ఆడగాలికి అలవాటు పడని ఆదిత్యకి నీ గాలి తగిలేలా చేసుకోవచ్చు. అసలు ఆ తులసి వెళ్ళిపోతే పెద్ద ఆటంకం తొలగిపోయినట్టేనే. అవును కదా, నేను అందాక ఆలోచించలేదు. అయినా శుక్రవారం వచ్చేదాకా పూజ చేయలేం కదా. నువ్వు నేను తొందరపడితే శుక్రవారం ముందుకు రాదుగా. అబ్బా, ఆగితే ఆగుతాం, అభ్యంతరాలేం లేవుగా. ఇప్పుడు ఆ అడ్డు కూడా అవతలకు వెళ్ళిపోతుంది. ఆ తులసి ఊరొదిలిపోవడం కాలం కలిసొచ్చినట్టే ఉంది. ఈసారి పూజ మాత్రం మిస్ అవ్వకూడదు. అంతా నీ చేతిలోనే ఉంది చిన్నత్తయ్య. నీట ముంచుతావో పన్నీట ముంచుతావో నీ ఇష్టం. అలాగే లేవే తల్లి, పన్నీటి స్నానాలు చేయిస్తా, పారాణి దిద్దుతా, హారతులు ఇస్తా. నువ్వు రెడీగా ఉండు.